ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి రైతులు మరోసారి తమ అంకిత భావాన్ని చాటారు. గుంటూరు జిల్లా పెదమత్తూరు గ్రామానికి చెందిన 12 మంది రైతులు స్వచ్ఛందంగా మొత్తం 11 ఎకరాల 34 సెంట్ల భూమిని రాజధాని అమరావతి కోసం సిఆర్డీఏ అధికారులకు అప్పగించారు. భూములు సమర్పించిన రైతుల్లో ఈసంపాటి వేణుగోపాలాచార్యులు 4 ఎకరాలు, మేకా సుష్మా ఎకరం 90 సెంట్లు, బొంత వీరయ్య 2 ఎకరాలు, గుమ్మ మౌనిక 72 సెంట్లు ఎకరాలు, నల్లబోయిన వీరయ్య అర ఎకరం, జాస్తి వెంకటేశ్వరరావు 0.48 ఎకరాలు, వడ్లమాన వెంకట్రావు 0.34 ఎకరాలు, రాయపాటి శ్రీహరి 0.24 ఎకరాలు, మీసాల జనార్దన్ 0.24 ఎకరాలు తదితరులు ఉన్నారు. భూమిని సమర్పించారు. పెదమత్తూరు సిఆర్డీఏ యూనిట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రైతులు తమ అంగీకార పత్రాలను డిప్యూటీ కలెక్టర్ రత్నకుమార్ ఎస్ రత్నంకు అందజేశారు. అనంతరం అధికారులు ఫారం 2 పత్రాలను అందించి రసీదులు జారీ చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి, అమరావతి నిర్మాణం కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. ఆయన నాయకత్వంపై పూర్తి విశ్వాసం ఉందని, అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా రూపుదిద్దుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు, అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు మాట్లాడుతూ భూ సమీకరణలో రైతులకు ఎకరానికి 40,000 రూపాయల కౌలు జమ అయ్యేలా కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రైతుల సహకారంతో అమరావతి నిర్మాణం మరింత వేగవంతం అవుతుందని, రాష్ట్రాభివృద్ధిపై రైతుల నమ్మకానికి ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఆర్డీఏ అధికారులు, టీడీపీ నాయకులు, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు. హాయ్ అండి, నా పేరు సుష్మా మేకా. ఇవాళ నాకున్న ఫామ్ ల్యాండ్ నేను ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో ఇవ్వడానికి వచ్చాను. ఐఎమ్ వెరీ గ్లాడ్ అండ్ ఐ హోప్ మన రాజధాని వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో, ఇన్ఫ్రాస్ట్రక్చర్తో డెవలప్ అవుతుందని. అండ్ ఐ రియలీ బిలీవ్ దట్ అది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అని కూడా. బయట మనం చాలా వింటున్నాము, నెక్స్ట్ టర్మ్ ఆయన వస్తారో లేదో, వేరే ఎవరైనా వస్తే మన దానికి గ్యారంటీ ఏంటి అని. ఐ ఫీల్ లైక్ ఆ బాధ్యత మన మీదే ఉంది. మళ్ళీ ఆయనకే ఓట్ వేసే బాధ్యత కూడా, అండ్ ఆయన్నే విన్ చేసే బాధ్యత కూడా. And in any case, he is doing the best he can, and the only thing we can do is help him by, fastening up the process and making sure that no one else can ruin it in the future. So I did my part and I hope you do yours. Thank you. అందరికీ నమస్కారం. ఈ రోజున పెదమత్తూరు గ్రామంలో సిఆర్డీ యూనిట్ కార్యాలయంలో 15 మంది రైతులు స్వచ్ఛందంగా 11.34 ఎకరాలు భూమిని రాజధాని కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న నమ్మకంతో ఈ రోజున అంగీకార పత్రాలను అందజేశారు. ఫామ్ 2ని తిరిగి డిప్యూటీ కలెక్టర్స్ తిరిగి వారికి అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాజధాని కోసం ఎంత కష్టపడుతున్నారనేది ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు. 24 అవర్స్ వర్క్ జరుగుతుంది రాజధానిలో. ఆంధ్రప్రదేశ్కి అసలు రాజధాని లేకుండా ఇప్పటి వరకు కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నాం. 2014-19 మధ్య రాజధాని ఏర్పరచుకోవడం జరిగింది. 2 సంవత్సరాల తర్వాత అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టుని స్టార్ట్ చేసి 1.5 years కంప్లీట్ చేశారు. తర్వాత 28 టవర్స్ కట్టారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం పూర్తి విధ్వంస పాలన చేసి రాజధానిని 3 ముక్కలాటాడి 3 రాజధానులని పూర్తిగా సర్వనాశనం చేసింది అమరావతిని. అమరావతి అనేది ఒక చారిత్రక నగరమే కాదు, అతి ప్రాచీన నగరం. ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు గల అమరావతి కీర్తి అజరామరం. అటువంటి అమరావతి ఎవరో ఆపేది కాదు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ముందుకు వెళ్తుంది. అనేక మంది పెట్టుబడులు, స్టార్ హోటల్స్ అన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా హెడ్ ఆఫీస్ స్టార్ట్ అవుతుంది. మిగతా బ్యాంక్ స్టార్ట్ అవుతుంది. బిట్స్ పిలాని స్టార్ట్ అవుతుంది. ఎన్నో ఆఫీసులు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు వస్తున్నాయి. ఎంతోమంది ఎన్నో సంస్థలు ల్యాండ్స్ కోసం అప్లై చేస్తున్నారు. అటువంటిది ఈ రోజున కొంతమంది మాట్లాడటం రాజధాని గురించి వాళ్ళ అవివేకం అని నేను తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో రాజధాని అమరావతి కోసం రైతులు ఎప్పుడూ కూడా ముందుకు స్వచ్ఛందంగా ఇస్తున్నారు. గౌరవ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారి కృషితోటి ఈ గ్రామాలను కలపడం జరిగింది. అట్లానే కౌలు కూడా భాష్యం ప్రవీణ్ గారు తొందరగా వేయించేదానికి నారాయణ గారితో, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కృషి చేసి కౌలును కూడా గత 2 రోజుల క్రితమే చాలామంది రైతులకి, భూములు ఇచ్చిన రైతులకి కౌలు జమ అయినాయి. 40,000 రూపాయల లెక్క
కావున గౌరవ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, మరి సిఆర్డీఏ మినిస్టర్, మున్సిపల్ మంత్రి నారాయణ గారికి, కమిషనర్ గారికి, మరి పెదమొత్తూరు యూనిట్ డిప్యూటీ కలెక్టర్స్ అందరికీ కూడా రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.